హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని ఆ వారాల మూవీలో నుంచి నిన్ను చూస్తుంటే అంటూ లిరికల్ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్ గల మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను అలా క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు నేను డైలీ యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. నా ఇన్స్టాగ్రామ్ని ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని. ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు 1 అవర్ ముందు అక్కడ నేను అనేది పోస్ట్ అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. నిన్ను చూసేటి నా చూపులో చూశారు కదా ఫ్రెండ్స్. సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాట్రిబ్యూట్స్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటో చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను ఫస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా ఇమేజ్ని డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఫస్ట్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్ క్లిక్ చేసి మనకు ఆ యొక్క ఏదైతే ఆడ బ్లాక్లో ఉంది కదా ఆ యొక్క బ్లాక్ లేయర్ కాడ పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక మీ యొక్క ఇమేజ్ ఇంకా కావాలంటే కొద్దిగా డ్రాగ్ చేసుకొని మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని సేమ్ ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ డూప్లికేట్ తీసుకున్నాక మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక ఇక్కడ మనకు ఫస్ట్కి వచ్చేసి యానిమేషన్లో కొద్దిగా మనకి ఇది రొటేట్ చేయండి. రొటేట్ చేస్తూనే ఇక్కడ మనకు ఇమేజ్ గ్యాప్ వస్తుంది కదా, ఆ యొక్క గ్యాప్లో కరెక్ట్ ఈ యొక్క సొల్యూషన్ పాయింట్లో ఇలా మనకు అమర్చుకోండి. అంటే ఆ యొక్క గ్యాప్కి మనకు గ్రీన్ సింబల్ ఉంది కదా, గ్రీన్ సింబల్ మ్యాచింగ్ అయ్యి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో చూడండి ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా, ఈ యొక్క ఇమేజ్ మీద లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. ఓకే, సో యానిమేషన్లో మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా దాని మీద టచ్ చేసి మళ్ళీ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడండి యానిమేషన్ కరెక్ట్గా సెట్ అయింది అందులో. ఓకే, సో ఇప్పుడు వైట్ ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఎంతలో కావాలో అంతలో డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా మీకు అంతా ఓకే అనిపించేసాక లేదు ఇంకా కావాలనుకుంటే జూమ్ చేయండి. ఓకే, సో యానిమేషన్ అంతా ఇచ్చేసి కరెక్ట్ ఎఫెక్ట్ యానిమేషన్ అంతా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ను
రెండు కూడా కరెక్ట్ లెవెల్లో పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకొని ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో యానిమేషన్లో మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఎఫెక్ట్, మీరు బాగా పెట్టుకోండి. సారీ ఇది కాదు, నేను వేరేదైతే యాడ్ చేశాను. సో ఇప్పుడు యాడ్ చేస్తాను, లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, సో వెయిట్ సో ఇక్కడైతే యాడ్ ఇచ్చాను. యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్గా మనకు ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్కున్న ఆ సాంగ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుకైతే నేను రిమూవ్ చేశాను. మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు, లేదా నేను లిరికల్ యానిమేషన్ అయినా ఇస్తే అదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో ఇచ్చేసాక ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి మనకు ఆ యొక్క పార్టికల్ అండ్ మన యొక్క ఫోటోకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో చెప్పాను కదా ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు లిరికల్ అయితే యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి రైట్లో కొద్దిగా మనకి ఇలా లాంగ్ ప్రెస్ చేసి సేమ్ ఇక్కడ మీకు ఎంతలో కావాలో అందులో పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేయండి. సో మల్టీ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క లిరికల్కు ఉన్న మ్యూజిక్ అయితే నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫోటోస్ అండ్ లిరికల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో చాలా అంటే చాలా కిర్రాగా ఉంది, పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేసి లిరికల్ యానిమేషన్ అండ్ ఆ యొక్క టెంప్లెట్ని యాడ్ చేస్తే ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చలేదు లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.